నమస్తే వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అయితే రొయ్యలు గుడ్లు కూర చేయబోతున్నాను. మంచి సైజు ఉన్న రొయ్యలు అయితే పొద్దునే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. సో రొయ్యలు క్లీనింగ్ ఎలాగో మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. దీంట్లో సన్న నరం అయితే ఉంటుంది. సో చూసారా, పేగు లాంటిది. దీన్ని అయితే క్లీనింగ్ చేసుకునేటప్పుడు తీసేసుకోండి. ఇది తీసుకొని తింటేనే చాలా మంచిదన్నమాట మనకి హెల్త్కి. సో దాన్ని అయితే మీరు క్లీనింగ్లో ఇప్పటి వరకు తెలియని వాళ్ళకే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఓకే. సో ఈ విధంగా ఆ పేగుని బయటికి లాగేసుకొని క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. ముందుగా అయితే ఇలాగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా వాటర్లో వేసుకొని కడిగేసుకున్నాక దీన్ని ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి, క్లీన్ చేసుకొని. సో ఇది క్లీనింగ్ ప్రాసెస్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ కూడా పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, దీన్ని అయితే దోరగా అయితే వేయించుకోవాలి. చూసారా, రొయ్యల సైజ్ చాలా బాగున్నాయి. సో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన వాటిని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలన్నమాట. వేసిన వెంటనే వాటిని కదిపించకండి, అతుక్కుపోతాయి కాబట్టి పాడైపోతుంది మనకి రొయ్య అనేది. సో వేసి కొంచెంసేపు అలాగా ఒక 5 నిమిషాలు వదిలేస్తే ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తే దాన్ని మంచిగా ఒక బౌల్లోకి అయితే మీరు సర్వ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కూర అయితే వేరే లెవెల్ ఉంటుంది, అదిరిపోతుంది టేస్ట్. దాని తర్వాత ఉడికిచ్చి పెట్టుకున్న గుడ్లని అదే నూనెలో వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. వీటిని కూడా అంతే సేమ్ అలా తిప్పుతూ ఉండాలి నెమ్మదిగా. వాటిని అలా వదిలేస్తే స్టిక్ అయిపోయి గుడ్డు అనేది పైన ఉన్నది లేయర్ ఊడిపోతుంది. సో చాలా అసహ్యంగా ఉంటుంది చూడటానికి కూడా. సో నెమ్మదిగా వేయించుకుంటూ దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని అయితే నేను వేస్తున్నాను. నార్మల్గా అయితే ఉల్లిపాయ కూడా వేసేసుకోవచ్చు కట్ చేసుకొని, బట్ నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని ఇలా అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవాలి, రుచికి తగ్గ ఉప్పు. సో దాని తర్వాత పచ్చితనం పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఫ్రెష్ది వేసేసుకొని అలా కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా దాన్ని ఉల్లిపాయ ఈ మిర్చి అవన్నీ వేగేంత వరకు, పచ్చితనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ రుచికి తగ్గ కారం అయితే వేసేసుకోవాలన్నమాట. సో నేను కారం ఎక్కువ వేస్తున్నానని చెప్పి మీరేం భయపడద్దు. ఆనియన్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి అండ్ మనం టమాటో పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం లెవెల్ అయిపోతుంది. సో మీరు ఎంత తినాలనుకుంటే అంత అయితే వేసుకోండి. సో నేనైతే కారం ఎక్కువ వేయట్లేదు. చాలామంది నాకు కొంతమంది కొన్ని వీడియోస్లో అయితే కామెంట్ చేశారు అంతంత కారం వేస్తున్నామని. సో మేము వేసే కారానికి ఆల్రెడీ మేము వేసే ఉల్లిపాయ పేస్ట్కి టమాటో పేస్ట్కి సెట్ అయిపోతుంది. లేదంటే కూర తీపిగా ఉంటుంది, మన కారం అనేది ఉండదు. సో కూర మనకి అన్నీ సరిపడాలంటే సరిపడానే వేసుకోవాలి. మీరు ఉప్పు కారం చెక్ చేసుకుంటూ దాని తర్వాత గ్రేవీకి తగ్గ వాటర్ కూడా. సో మనకు గ్రేవీ థిక్గా రావాలి కాబట్టి కొంతమంది లూజ్గా తింటారు, కొంతమంది కొంచెం దగ్గరగా తింటారు. సో నేను సెమీ గ్రేవీగా కూడా చేస్తున్నాను అన్నమాట. మరీ ఎక్కువ జోరుగా కాకోకుండా, పులుసులా కాకోకుండా సెమీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా అదిరిపోద్ది. రెస్టారెంట్ స్టైల్లో మీకు అక్కడ ఎలా అయితే మీరు టేస్ట్ని మీరు తింటారో అదే రకంగా అదే టేస్ట్లో ఇప్పుడు మీకు ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలాగ ఉడికిన తర్వాత ఇలా అయితే వస్తుంది. దీంట్లోకి లైట్గా కొత్తిమీర వేసేసుకొని కొంచెం సేపు అయితే అలా వదిలేయాలి. దాని తర్వాత ఎండి కొబ్బరి కూడా వేసేసుకోండి, మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే వదిలేయాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకొని వదిలేస్తే దానికి నూనె అనేది పైకి వస్తుంది అనమాట చుట్టుపక్కల. ఇప్పుడు ఎలా వచ్చిందో మళ్ళీ ఉడికిన తర్వాత నూనె వచ్చాక కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని దాని తర్వాత మిక్స్ చేసుకొని రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేయించుకున్న వాటిని వేసేసుకొని గుడ్లు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలాగా ఆ రొయ్యలకి ఆ గుడ్లకి మసాలా అనేది పట్టాలి కాబట్టి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలాగా నూనె పైకి వచ్చేంత వరకు చివర్లో వదిలేస్తే ఫైనల్గా కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే పచ్చి రొయ్యల గుడ్లు కూర రెడీ అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీరు కూడా వండుకొని తినచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయాలని నేనైతే కోరుతున్నాను అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. రేపు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.